కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఘోరంగా విఫలమైందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో సాగునీటి కొరతకు ముఖ్య కారణం కేసీఆరే అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యత గుర్తొచ్చుకున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేయబడి ఉంటే సమర్థిస్పందం కాకపోతున్నాయి కదా. నేను ముందే పేర్కొన్నాను, ఇవాళ ఈ సాగునీటి సమస్య అనేది ఉత్పన్నం కాబడటానికి రైతాంగంలో కొంత ఆందోళన నెలకొల్పడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఆయన రబ్బీ సాగునీటి ప్రణాళిక రూపొందించబడలేకపోవడంతో రబ్బీకి సంబంధించిన సాగునీటి ప్రణాళిక గట్ట రూపొందించారు. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని ఏదైతుందో వారి జాగ్రత్త మనం వినియోగించుకుని ఉండి ఉన్నట్టయితే నువ్వు ఆనాడే గట్ట మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి నుండి మిడిమాని నీటిని తరలించుకుంటే మనం దాదాపు 10 టీఎంసీ నీరు ఇక్కడ మనకు అదనంగా ఉంటుంది. ఈ 10 టీఎంసీ నీరు కొరత రావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. లిమిట్ మీ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత పంటలు కాపాడటం, పంటలు కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాం. చివరి నీటి బొట్టు వరకు కూడా ప్రాజెక్ట్ లో ఉన్న చివరి నీటి బొట్టు వరకు కూడా పంటలు కాపాడటానికి అట్లా త్రాగునీటి ఇద్దరి కొరకు సమస్య ఉత్పన్నం కాకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత వహించని చెప్పంటున్నాం. ₹1 దాకా ఉన్నదే సంతోషమైన దిగుతా అంటే ఉదయకు ఆయన పార్టీ కనుమరుగవుతుంది, ఆయనకి ఏం చేయాలో తోస్తలేదు. ఇట్లానే ఏదైతుందో కొంత ప్రజలకు పోతే మన గుర్తింపు రాకపోతే చెప్పారు. ప్రజలు విజ్ఞులు అని చెప్పంటూ నేను ఆయన సంతోషం తిరుగుతాయి. వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పినా కదా బాబు, ఇక్కడ టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర స్థాయిలో పార్టీ కనుమరుగైపోతుంది. అంటే జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు అడగడానికి ఏ విధమైన యొక్క నైతికత కనబడటం లేదంటుంది. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏది? వ్యవసాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటున్నా. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మోర్ దెన్ 70 to 80% వ్యవసాయంపై ఆధారపడతారు. అంటే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కల్పించవలసినటువంటి కనీస మద్దతు ధర చట్టబద్ధత